అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. బోర్డు మెంబర్స్ 4 ఉన్నారు. ఒక కుర్రాడు ఇంటర్వ్యూ జరిగే రూమ్లోకి ఎంటర్ అయ్యి అలా నించుని చూస్తుంటే అప్పుడు అందులో 4 మూడో వాడేమో బాబు రా కూర్చో, ఏం పర్లేదు, కూర్చో అన్నాడు. ఆ కుర్రాడేమో కూర్చున్నాడు వాళ్ళు ఎదురుగుండా. ఇప్పుడు చెప్పు, ఈ గది ఎలా ఉంది అని అడిగాడు. అంటే ఆ కుర్రాడేమో ఒకసారి క్షణం అంతే జస్ట్ ఇట్లా చూసేసి చాలా బాగుంది సార్ గది, ఆ ఫ్లవర్ హౌస్ చాలా బాగుంది, ఆ ఫర్నిచర్, ఆ టేబుల్ అది చాలా బాగుంది, మీరు కూర్చున్న కుర్చీలు బాగున్నాయి, గోడకు వేసిన రంగులు బాగున్నాయి, ఈ తివాచి కూడా చాలా బాగుంది సార్. బాగుంది, నీ అబ్జర్వేషన్ బాగానే ఉంది, కానీ ఆ నేల మీద ఒక కాగితం ఉండ చుట్టూ పడేసి ఉంది, అది నీకు కనపడలేదా అని అడిగాడు. అడిగితే ఆ అబ్బాయి అన్నాడంటే, చూశాను సార్, ఆ కాగితం ఉండని నేను చూశాను, అది ఆ రెండో ఆయన ఉన్నాడే ఆయన ముందు ఒక ప్యాడ్ ఉంది కదా, దాంట్లోంచి చింపి ఉండ చుట్టి పారేశారు, అది సరిగ్గా చింపలేదు, అందుకని ఆ ప్యాడ్లో ఆ చిరిగిన ముక్క ఇంత చిన్నది ఇంకా మిగిలిపోయింది అక్కడ అని చెప్పాడు. అప్పుడు ఆ 4 చాలా మెచ్చుకుని నీ అబ్జర్వేషన్ చాలా బాగుంది అని అన్నారు. అన్న తర్వాత ఆ 3 ఆయన మళ్ళీ అడిగాడు, సరే ఇప్పుడు మా 4లో బాస్ ఎవరో చెప్పు అని అన్నాడు. సైలెంట్గా కూర్చుని అబ్జర్వ్ చేస్తున్నారే నవ్వుతూ, ఆయనే బాస్ అని చెప్పాడు. దాంతో 4 చప్పట్లు కొట్టేశారు, బాగా కొట్టేసి చాలా మెచ్చుకున్నారు. నీకు తెలివితేటలు చాలా బాగున్నాయి, చాలా మెచ్చుకోవచ్చు, నిన్ను ఈ ఉద్యోగం నీకే అని ఆ బాస్ అన్నాడు అనమాట. అనగానే అప్పుడు ఆ అబ్బాయి ఇంకా వేరే ప్రశ్నలు ఏం అడగరా అని అడిగాడు. నీకు తెలివితేటలు కూడా చాలా బాగున్నాయి, సరే కానీ నువ్వు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒక వారం రోజుల్లో నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇంటికి వస్తుంది కృష్ణారావు అని అన్నాడు. సార్, కృష్ణారావు బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు సార్. కృష్ణారావు బయట ఉన్నాడా, మరి నువ్వెవరు అని అడిగాడు ఆయన. అడిగితే, సార్ నేను క్యాంటీన్కి పోయాను సార్, మీరు ఏమన్నా టీ స్నాక్స్ ఆర్డర్ ఇస్తే తీసుకుందామని వచ్చాను సార్, అంతే సార్ అన్నాడు. అంతే అనమాట. ఒకరోజు మహేష్ సముద్రం ఒడ్డుకి వెళ్ళి షర్ట్ ఇప్పేసి అక్కడ ఎక్సర్సైజులు చేయడం మొదలుపెట్టాడు. మధ్యలో తన కండలు అవన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి ఒక 40 ఏళ్ల యువతి వచ్చిందనమాట దగ్గరికి. ఆమె నల్లగా వికారంగా పరమ అసహ్యంగా ఉంది. అయితే ఆమె మహేష్ సమీపించి నేను మీతో మాట్లాడాలి అని అంది. సరే ఏంటో చెప్పండి అని అన్నాడు. అంటే ఆమె ఏమందంటే, నేను ఒక మంత్రగత్తెని, చాలా మహిమలు తెలుసు నాకు ఎందుకో నిన్ను చూడగానే ముచ్చటేసేసింది, నువ్వు చాలా బాగున్నాను. కానీ మహేష్ ఇంకా మురిసిపోయాడు. సరే చెప్పండి అంటే, నేను నీకు 3 వరాలు ఇవ్వదలుచుకున్నాను, కోరుకో, అవి తీరుస్తానంది. అప్పుడు మహేష్ ఆలోచించి ఏమన్నాడంటే, నా మొదటి కోరిక ఏంటంటే నాకు చాలా డబ్బు కావాలి, నా రెండో కోరిక ఏంటంటే నాకు అందమైన భార్య కావాలి, ఇంకా నా 3వ కోరిక ఏంటంటే నేను ఏ ఆడదాని మీద మోజు పడితే ఆడది నాకు దక్కాలి అని అన్నాడు అనమాట. యాసమండ అలా అడిగేటప్పటికి ఆమెమో ఓకే అన్నీ జరిగిపోతాయి అనేసి ఆమె చేతిలోంచి మంత్రదండం తీసి ఆయన తల చుట్టూ ఇలా తిప్పేసింది. మహేష్ తల చుట్టూ తిప్పేసి, నీకు ఇప్పుడు బీరువాలో కట్టలు కొద్ది డబ్బులు ఉంటాయి అని చెప్పింది అనమాట. అంటే అతను ఇంకా అబ్బా చాలా థ్యాంక్స్, అయితే నేను వస్తానండి వెళ్ళబోయాడు. వెళ్ళిపోతే, ఆగు, ఇప్పుడే నీ కోరికలన్నీ తీరవు, నువ్వు నైట్ నాతో గడపాలి, గడిపినప్పుడు నా శరీరంలో ఉండే శక్తిలోంచి ఒకే ఒక పర్సెంట్ శక్తి నీ శరీరంలోకి వెళ్తుంది, అప్పుడు నీ కోరికలన్నీ తీరిపోతాయి అందనమాట. ఇద్దరు బెడ్రూమ్లో గడిపారు. అప్పుడు మహేష్ అనుకున్నాడు, ఏముందిలే ఈ చిన్న ఇబ్బంది, ఈ ఒక్క పూట పడితే ఇంకా జీవితాంతం చాలా సుఖంగా ఉండొచ్చు, వాళ్ళతో డబ్బు, అందమైన భార్య, కోరుకున్న అమ్మాయిలందరూ తన సొంతం అనుకున్నాడు. సరే ఇంకా తెల్లారగానే మహేష్ కంగారుగా లేచేసి గబగబా బట్టలు వేసేసుకుని ఆమెతో అన్నాడనమాట, సరే ఇంకా నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళగానే నా బీరువా నిండా కట్టలు కొద్ది డబ్బులు ఉంటాయి కదా, ఆ తర్వాత నాకు 4 రోజుల్లో నాకు అందమైన భార్య కూడా వచ్చేస్తుంది కదా. దానికి ఆ మంత్రగత్తె ఏమందంటే, ఏమో ఇలాంటి మంత్రాలు, మహిమలు, మాయలు వీటి మీద నాకేం నమ్మకం లేదు.